హలో నమస్తే గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ యూ ఆల్ టు వేదాంతు తెలుగు ఫౌండేషన్ నేను మీ సురేష్ సార్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారమ్మా అందరు బాగున్నారా ఈ రోజు మనము 9th క్లాస్ సర్కిల్స్ అనే చాప్టర్లో ఇంపార్టెంట్ ప్రూఫ్స్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ని ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం నాన్న ఓకేనా సో సర్కిల్స్ 9th క్లాస్ ఏపీ వాళ్ళకు ఉంది అండ్ ఆల్సో టీజీ వాళ్ళకు ఉంది నాన్న ఇద్దరికి సర్కిల్స్ అనే చాప్టర్ ఉంది ఆల్రెడీ సర్కిల్స్ నేను కొన్ని చాప్టర్స్ అంటే కొన్ని సర్కిల్ చాప్టర్స్లో కొన్ని వీడియోస్ తీసాను ఆల్రెడీ సో ఇంట్రడక్షన్ వీడియోస్ కానీ ఇంపార్టెంట్ థీరమ్స్ కానీ ఇంపార్టెంట్ ప్రూఫ్స్ కానీ అన్నీ మనకి మన వేదాంతు తెలుగు ఫౌండేషన్ 9th and 10th దాంట్లో ఉన్నాయి నాన్న ఫస్ట్ అవి వాచ్ చేయండి రైట్ బిఫోర్ గోయింగ్ టు దాట్ సో ఐఎమ్ ఆడిబుల్ అండ్ విజిబుల్ ఎస్ ఐఎమ్ ఆడిబుల్ అండ్ విజిబుల్ ఓకే నాన్న రైట్ సో సర్కిల్స్ అనే చాప్టర్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం సో మొదటిసారి మన ఛానల్ని చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సో మీ ఫ్రెండ్కి బ్రదర్స్కి సిస్టర్స్కి కొలీగ్స్కి ఎవరైతే 9th క్లాస్ వాళ్ళు ఉన్నారో సర్కిల్స్ ఇంత ఈజీనా సర్కిల్స్ ప్రూఫ్స్ థీరమ్స్ ఇంత ఈజీనా అనే విధంగా మనము సర్కిల్స్ చాప్టర్ని చెప్పుకోబోతున్నాం నాన్న సో మీ ఫ్రెండ్స్కి బ్రదర్స్కి సిస్టర్స్కి కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి ఓకేనా సో రైట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెటస్ స్టార్ట్ టుడేస్ టాపిక్ ఇస్ దాట్ సర్కిల్స్ అందరికీ హాయ్ హాయ్ అందరికీ హాయ్ నాన్న హలో హలో రైట్ సో ఈరోజు మనము సర్కిల్స్ చాప్టర్లో ఆల్రెడీ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇంపార్టెంట్ థీరమ్స్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మనము డిస్కస్ చేసుకున్నాం సర్కిల్లో ఆల్రెడీ సో అవి మనకి మన ఛానల్లోనే ఉన్నాయి నాన్న ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత సో మీరు నెక్స్ట్ ఆ వీడియో చూడండి ఓకేనా సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెటస్ స్టార్ట్ టుడేస్ టాపిక్ ఇస్ దట్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ థీరమ్స్ ఇన్ సర్కిల్స్ ఓకేనా సో మొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి నాన్న షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని రైట్ ఫస్ట్ థీరమ్ ఇస్ దట్ సో టుడే ఇంపార్టెంట్ థీరంలో ఫస్ట్ థీరం వచ్చేసి ఎస్ వెరీ 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 ఇంపార్టెంట్ థీరం నాన్న చాలా 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 ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ థీరంలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ థీరంలో అది ఎలా వచ్చింది దాన్ని ఎందుకు తీసుకున్నాం సో దాన్ని ఏ ప్రూఫ్ ప్రకారం తీసుకున్నాం ఏ మెథడ్ ప్రకారం తీసుకున్నాం ఏ రూల్ ప్రకారం తీసుకున్నాం అనే దాన్ని కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు జాగ్రత్తగా క్లాసెస్ వినండి ఓకేనా సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్ మీరు సెషన్ని లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ఆల్సో డైలీ సెషన్ని వాచ్ చేసుకుంటూ ఉండాలి మీకు ఒక క్లారిటీ వస్తుంది సో ఓకేనా సో ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ మీకు సర్కిల్స్లో మీకు 10th క్లాస్లో కూడా ఉంటుంది నాన్న సర్కిల్స్ అనే చాప్టరు మీకు 10th క్లాస్లో కూడా ఉంటుంది సో దట్స్ వై నేను ఏం చెప్తున్నానంటే 10th క్లాస్లో మీకు సర్కిల్స్ ఈజీ అవ్వాలి అంటే మై డియర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి 10th క్లాస్లో మీకు ఈజీ అవ్వాలి అంటే సర్కిల్స్ని ఇక్కడ నేర్చుకున్నాం అనుకో దెన్ ఇట్ ఈజ్ ఈజీ చాలామంది ఏంటంటే సర్కిల్స్ థీరమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అర్థం కావదు కాబట్టి వదిలేస్తూ ఉంటారు సర్కిల్స్ని 9th క్లాస్లో అది మనం క్యాచ్ చేసామనుకో నీకు 10thలో 100/100 వస్తాయి మ్యాథ్స్లో అందుకే ఏంటంటే నువ్వు ఇక్కడి నుంచే నేర్చుకుంటావు సో నువ్వు 9th క్లాస్ నుంచి ఈ సర్కిల్స్ అనే చాప్టర్ నేర్చుకున్నావు అనుకో దెన్ ఇట్ ఈస్ ఈజీ ఇన్ ద 10th క్లాస్ ఎస్ సార్ నో ఓకేనా సో అలా మనం ఈజీ వేని ఈజీ పాత్లో ఒక స్మార్ట్ వేలో చదువుకోవచ్చు అనమాట రైట్ నాన్న ఫస్ట్ థీరం దట్ ఈస్ ఇన్ ద ఫిగర్ ఓ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఎస్ సార్ ఫ్రమ్ ద ఫిగర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓ అనేది ఓ ఈస్ ఎస్ సార్ ఓ ఈస్ ద సెంటర్ ఎస్ అవును సర్కిల్ యొక్క సెంటర్ ఓ డన్ బాగానే ఉంది సర్కిల్ యొక్క సెంటర్ ఓ నైస్ ఇట్ ఈస్ గుడ్ ఓకే డన్ అండ్ దెన్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూద్దాం దిస్ ఈజ్ క్వశ్చన్ ఫస్ట్ ప్రూఫ్లో నేను ఏం చెప్పా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఏంటో రాసుకోవాలి ప్రూఫ్లో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ప్రూఫ్ కానీ థీరం కానీ ట్రయాంగిల్స్లో కానీ సర్కిల్స్లో కానీ ప్రూఫ్స్ కానీ థీరమ్స్ కానీ చెప్పేటప్పుడు నేను ఏం చెప్పానన్నా ఫస్ట్ మనం డేటా ఏమి ఇచ్చాడో అది రాసుకోవాలి ఇచ్చిన డేటా ఏమి ఇచ్చాడో అది రాసుకోవాలి
ఎస్ ఆర్ నో? సో ఇచ్చిన డేటా ఏంటో రాసుకోవాలి. రైట్ సార్, ఫస్ట్ నేను ఇచ్చిన డేటా ఏంటో రాసుకుంటా. ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నా చూడండి. ఇన్ ద ఫిగర్ ఓ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఓ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఎస్ సార్, ఫ్రమ్ ద ఫిగర్ ఓ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఎస్, ఆబ్వియస్లీ ఓ ఈస్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. డన్, బాగుంది. POR is 120 degrees. Yes, POR, POR, POR. సార్ నేను ఏం చెప్పా? యాంగిల్ ఇచ్చి, యాంగిల్ సింబల్ ఇచ్చి 3 లెటర్స్ ఇచ్చాడంటే మిడిల్ లెటర్ దగ్గరే కదా యాంగిల్ ఉండేది. నేను చెప్పింది మిడిల్ లెటర్ దగ్గరే కదా. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? మిడిల్ లెటర్ దగ్గరనే మనకి యాంగిల్ అనేది ఉంటుంది. కాబట్టి చూడండి సార్, ఇక్కడ POR కన్సిడర్ చేస్తే ఇగో 120 డిగ్రీస్, దట్ ఈస్ యాంగిల్ POR 120 డిగ్రీస్. అందుకే ఓని మిడిల్లో రాశా. నేనేం చెప్పా? 3 లెటర్స్ ఇచ్చి అది యాంగిల్లో 3 లెటర్స్ ఉందంటే ఆ యాంగిల్ ఎక్కడ ఉన్నట్టు? మిడిల్ లెటర్ దగ్గర ఉన్నట్టు. ఎస్ సార్ నో? మిడిల్ లెటర్ దగ్గర యాంగిల్ ఉన్నట్టు. సో దట్ ఈస్ 120 డిగ్రీస్. అయితే క్వశ్చన్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద యాంగిల్ PQR. ఇగో ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా? మిడిల్లో ఉన్న దగ్గరే కదా. నేనేం చెప్పా? యాంగిల్ సింబల్ ఉండి 3 లెటర్స్ ఉందంటే మిడిల్ వాల్యూ దగ్గర ఉన్నదాన్ని కనుక్కోవాలంటే Q దగ్గర యాంగిల్ అనుకోవాలి. దట్ ఈస్ PQRలో Q దగ్గర యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఆల్సో PSRలో ఇగో S దగ్గర యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. డన్నా? క్వశ్చన్ ఓకేనా? Any doubts in the question? My dear students, is it okay? Question ఓకేనా? రైట్. ఇగో O అనేది సెంటరు. ఇగో యాంగిల్ POR is from the figure 120 degrees. అదే క్వశ్చన్లో ఇచ్చాడు. అండ్ PQR, ఫైండ్ PQR అంటే ఏంటి? Q దగ్గర యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఆల్సో PSR, యాంగిల్ అన్నాడంటే మిడిల్ దగ్గర మనకి యాంగిల్ ఉన్నట్టే. యాంగిల్ సింబల్ ఇచ్చి 3 లెటర్స్ ఇచ్చాడంటే మిడిల్ లెటర్ దగ్గర యాంగిల్ ఉన్నట్టు. ఇక్కడేమో PQR అంటే సార్ Q దగ్గర యాంగిల్ ఉన్నట్టు. Q దగ్గర PQR అని అంటే Q దగ్గర, మిడిల్ లెటర్ ఏంటి? Q కాబట్టి Q దగ్గర యాంగిల్ ఉన్నట్టు. ఇక్కడ PSR కూడా ఫైండ్ అవుతుంది. దట్ ఈస్ ఇగో సార్ ఇక్కడ యాంగిల్ ఇగో PQR PSR అంటే S దగ్గర యాంగిల్, Q దగ్గర యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన డేటా ఏంటో ఫస్ట్ రాసుకున్నది. రైట్. క్వశ్చన్ ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా అందరికీ? ఎనీ డౌట్స్ ఇన్ ద క్వశ్చన్? రైట్ సార్, నౌ సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. రైట్. ఫ్రమ్ ద ఫిగర్ O is the center of the circle. ఓకే, O is the center of the circle అండ్ యాంగిల్ POR is 120. నేనేం చెప్పా? థీరంలో కానీ ప్రూఫ్లో కానీ నేనేం చెప్పానా? ఫస్ట్ ఇచ్చిన డేటా రాసుకోవాలి. ఇచ్చిన డేటా ఏంటో మనము క్లియర్గా రాసుకోవాలి. ఎస్ సార్, ఇచ్చిన డేటాని రాసుకుంటున్నా. దట్ ఈస్ POR ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్ అండ్ O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అన్నాం సార్. డన్, అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యాంగిల్ PQR చేయాలి, యాంగిల్ PSR చేయాలి. అది మన క్వశ్చన్. రైట్. ఫ్రమ్ ద ఫిగర్ PQRS ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రెంట్. మరి సైక్లిక్ క్వాడ్రెంట్ అంటే నేను ఏం చెప్పా? ఎనీవన్? సో సైక్లిక్ క్వాడ్రెంట్ అంటే నేను ఏం చెప్పా? చెప్పుకున్నాం డెఫినేషన్స్ అన్ని. దట్స్ వై నేను ఏం చెప్పానంటే ఈ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు నేను ఫస్ట్ వీడియోలో ఈ సర్కిల్స్ చాప్టర్ ఫస్ట్ వీడియోలో మొత్తం సర్కిల్స్లో ఉండే టర్మినాలజీ, సర్కిల్స్లో ఏమేమి వర్డ్స్ అంటే ఏమేమి కీ డెఫినేషన్స్, కీ వర్డ్స్ ఉంటాయో సర్కిల్స్లో మొత్తం ప్రాబ్లమ్స్లో యూజ్ అయ్యే టెక్నికల్ టర్మినాలజీ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. నేను సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని చెప్పా. అంటే ఏంటి సార్? ఈ క్వాడ్రిలేటర్ యొక్క ఇగో చూడండి PQRS, ఇగో ఇది క్వాడ్రిలేటరల్. ఎస్ సార్ నో? క్వాడ్రిలేటరల్ అవునా? PQRS దిస్ ఈస్ క్వాడ్రిలేటరల్ అవునా? దాన్ని క్వాడ్రిలేటరల్ అన్నాం. సో ఇక్కడ PQRS ఈస్ ఏ క్వాడ్రిలేటరల్. ఎస్ సార్, క్వాడ్రిలేటరల్. ఓకే, బాగుంది. PQRS క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? క్వాడ్రిలేటరల్ యొక్క వర్టిసెస్ అనేటివి ఆన్ ద సర్కిల్
ఆ క్వాడ్రిలేటర్కి ఉండే 4 వర్టిసెస్, క్వాడ్రిలేటర్ అంటే ఏంటి, 4 వర్టిసెస్ ఉంటాయి. ఆ వర్టిసెస్ అనేటివి సర్కిల్ మీద ఉంటే, క్వాడ్రిలేటర్ యొక్క వర్టిసెస్ అనేటివి సర్కిల్ మీద ఉంటే దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటారు. దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటారు. సో సార్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పి క్యూఆర్ఎస్ చూడండి, ఇది వర్టిసెస్ 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 ఆఫ్ క్వాడ్రిలేటరల్. ఈ దేని మీద ఉంది, ఆన్ సర్కిల్, సర్కిల్ మీదనే ఉన్నాయి. ఎస్ సార్ నో, సర్కిల్ మీదనే ఉంది. సర్కిల్ మీద ఉందా లేదా, ఎస్ సర్కిల్ మీద ఉంది సార్. అందుకే దాన్ని నేను ఏమన్నా సైక్లిక్ క్వాడ్రిలేస్, సర్కిల్ మీద క్వాడ్రిలేటరల్ యొక్క వర్టిసెస్ సర్కిల్ మీద ఉంది కాబట్టి నేను దాన్ని ఏమన్నా అంటే సైక్లిక్ క్వాడ్రిలేటర్. రెండు కలిపా, సర్క్యులర్ క్వాడ్రిలేటర్ రెండు కలిసి ఉన్నాయి. ఎలా ఉన్నాయి, క్వాడ్రిలేటరల్ యొక్క వర్టిసెస్ అనేటివి సర్కిల్ మీద ఉన్నాయి, క్వాడ్రిలేటరల్ యొక్క వర్టిసెస్ అనేటివి సర్కిల్ మీద ఉన్నాయి కాబట్టి రెండింటిని కలిపి ఒక పేరు పెట్టా. అలా క్వాడ్రిలేటరల్ యొక్క వర్టిసెస్ అనేటివి సర్కిల్ మీద ఉంటే రెండింటికి ఒక పేరు ఉంది, దెన్ దట్ ఈస్ కాల్డ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటారు. అలా ఉంటాయి. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి, ఇప్పుడు క్వాడ్రిలేటరల్ యొక్క వర్టిసెస్ అనేటివి సర్కిల్ మీద ఉంటే, ఇక చూడండి ఇక్కడ పిక్యూఆర్ఎస్, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్స్ అనేటివి ఏంటి, వర్టిసెస్ అంటాం క్వాడ్రిలేటర్. ఈ దేని మీద ఉన్నాయి నాన్న, సర్కిల్ మీద ఉన్నాయి. ఎస్ సార్ నో, సర్కిల్ మీద ఉన్నాయా లేవా మై డియర్ స్టూడెంట్స్, ఎస్ సార్ నో, ఎస్ పిక్యూఆర్ఎస్. ఓకేనా నాన్న, పిక్యూఆర్ఎస్, ఎస్. అందుకే దాన్ని ఏమన్నా నేను సైక్లిక్ క్వాడ్రిలేటర్ అన్నా. ఎస్ సార్. సార్ ద మెజర్ ఆఫ్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఆఫ్ ద సెంటర్. నిన్న థీరమ్స్లో చెప్పుకున్నాం సబ్టెండెడ్ యాంగిల్. మనకి సబ్టెండెడ్ యాంగిల్ అనేది ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం, అవునా? ఏంటి, డబుల్ అవుతుంది. ద మెజర్ ఆఫ్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇంకో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ మెజర్ ఎలా ఉంటుందంటే డబుల్ అవుతుంది. డబుల్ ఆఫ్ ద మెజర్ ఆఫ్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై సేమ్ ఆర్క్ ఆన్ ద సర్కంఫరెన్సెస్. నిన్న రాసుకున్నాం డబుల్ ఉంటుంది సార్ అని. ఎస్ సార్ నో. సో ఇది డబుల్ ఉంటుంది అంటే ఏంటి సార్, ఇగో ఇక్కడున్న ఇది పిఎస్ఆర్ రావాలంటే డబుల్ ఆఫ్ పిఓఆర్, డబుల్ ఆఫ్ పిఓఆర్. పిక్యూఆర్ రావాలంటే సో ఇది డబుల్ ఆఫ్ పిఓఆర్, డబుల్ ఆఫ్ పిఎస్ఆర్ ఆర్ పిఓఆర్. దేర్ ఫోర్ సో దట్ ద రిక్వైర్డ్ మెజర్ ఆర్ ఏమవుతుంది నాన్న, పిక్యూఆర్ ఏమో సో 60 అవుతుంది. ఎందుకు సార్, హాఫ్, సగం అన్నా కదా. ఇప్పుడు డబుల్ అయింది, ఇది డబుల్ అయింది, ఏది ఇది డబుల్ ఉంది. ఈ డబుల్లో మనకి ఇప్పుడు ఈ పిక్యూఆర్ కావాలంటే ఏంటి, బై 2 అవుతుంది, డబుల్ బై 2 అవుతుంది కాబట్టి ఏంటి 60 అవుతుంది అది. అదే నాకు ఇక్కడ పిఎస్ఆర్ కావాలంటే ఏంటి, సేమ్ యాంగిల్స్. ఇక్కడ 120 ఉంది, ఇక్కడ కూడా 120 అవుతుంది, అక్కడ కూడా 120 అవుతుంది. గాట్ ఇట్, అర్థమైందా? ఇక ఇక్కడ చూడండి ఎలా వచ్చింది అనేది. సో ఇన్ ద గివెన్ సర్కిల్ ఆర్క్ పిఆర్ ఆర్క్ని కన్సిడర్ చేసినాం అనుకో, ఇక్కడ చూడండి పిఆర్, ఇగో పి నుంచి ఆర్క్, ఇగో ఇది ఆర్కేగా, పిఆర్ ఆర్క్. ఇక రాస్తున్నా చూడండి, డాటర్ లైన్తో పెడుతున్నా. ఇగో ఇది పిఆర్ ఆర్క్. ఎస్ సార్ నో, పిఆర్ ఆర్క్ని కన్సిడర్ చేస్తా. ఎస్, పిఆర్ ఆర్క్ని కన్సిడర్ చేస్తా. అప్పుడు పిఓఆర్ ఈజ్ ఈక్వల్ టు నేనేం చెప్పా, యాంగిల్ సబ్టెండెడ్ అంటే ఏంటి, పిఓఆర్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ అవుతుంది. దేనికి, పిఎస్ఆర్. పిఓఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పిక్యూఆర్. పిఓఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పిక్యూఆర్. యాంగిల్ సబ్టెండెడ్ రూల్ ఇక్కడ చెప్పాను నేను. డబుల్ ఆఫ్ ద మెజర్ ఆఫ్ ద యాంగిల్ సబ్టెండెడ్ అంటే ఏంటి, పిఓఆర్ ఈజ్ ఈక్వల్ టు పిఓఆర్. నిన్న కూడా చెప్పుకున్నాం, ఈ రెండు ప్రాబ్లమ్స్ చెప్పాను దీని మీద. పిఓఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పిక్యూఆర్. యాంగిల్ పిక్యూఆర్ పిఓఆర్. చూడండి సార్, పిఓఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పిక్యూఆర్. ఓకేనా? సో దేర్ ఫోర్ మనకిక్కడ చూడండి అన్న, నాకు కావాల్సింది ఏంటి, పిఓఆర్ ఆల్రెడీ ఇచ్చేసాడు. పిఓఆర్ ఎంత ఇచ్చాడు నాకు, పిఓఆర్ దీన్ని పక్కన పెట్టేసేయండి. పిఓఆర్ వాల్యూ ఇచ్చేసాడు, గివెన్
POR ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్. ఎస్ సార్ నో, క్వశ్చన్లోనే ఇచ్చాడు 120 డిగ్రీస్. ఓకేనా, నాకు కావాల్సింది ఏంటి ఇప్పుడు PQR ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ ఫోర్ ఇక్కడ చూస్తే నాకు ఇక్కడ PQR కావాలి. దీని వాల్యూ ఎంత, నాకు ఎంత 120 డిగ్రీస్ విచ్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ PQR. నాకు యాంగిల్ PQRే కావాలి. ఇప్పుడు 2ని ఇటువైపు తీసుకెళ్తే ఇటు మల్టిపుల్లో ఉంది, ఇటువైపు వెళ్తే ఏమవుతుంది నాన్న, బై అవుతుంది. ఎస్ సార్ నో, అవునా కదా, ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, అది బై అవుతుంది. దేర్ ఫోర్ PQR యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు 120/2 120/2 అంతే కదా. ఈ 2ని ఇటువైపు తీసుకెళ్తున్నాను ఎందుకంటే ఈ PQRని ఫైండ్ అవుట్ చేయాలి. సార్ ఇక్కడ 120 ఎందుకు వేశారు సార్ అంటే గివెన్ ఇన్ ద క్వశ్చన్ ఓన్లీ, క్వశ్చన్లోనే ఇచ్చాడు POR ఈజ్ ఈక్వల్ టు 120 అని. దేర్ ఫోర్ 2 1s 260s. దేర్ ఫోర్ ఇక్కడ యాంగిల్ PQR వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 60 అలా వచ్చింది. అందుకే ఇక్కడ యాంగిల్ PQR 60 అని రాశాను. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే సమ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్ ఆఫ్ ద సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఈజ్ 180. మనకి ఒక ప్రాపర్టీ ఉంది, సైక్లిక్ క్వాడ్రిలేటర్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడైనా సమ్ ఎంత ఉంటుందంటే ఆపోజిట్ యాంగిల్స్ ఇప్పుడు చూడండి, ఇగో ఇదేగా PQRSగా క్వాడ్రిలేటరల్, PQRS క్వాడ్రిలేటరల్. సమ్ ఆఫ్ అంటే ఏంటి, Q ప్లస్ S ఈజ్ ఈక్వల్ టు 180 అండ్ ఇక్కడ P ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 180. అంటే సమ్ ఆఫ్ క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్గా ఉండే రెండు యాంగిల్స్ సమ్ 180 ఉంటుంది. అదే రాసా ఇక్కడ, ద సమ్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఈస్ 180. దేర్ ఫోర్ PQR ప్లస్ PSR నానా, PQR ఇగో PQR ప్లస్ PSR ఇగో ఇది కూడా క్వాడ్రిలేటరలే, ఇది క్వాడ్రిలేటరలే. PQRS క్వాడ్రిలేటరలే, ఇక్కడ చూడండి PORS కూడా క్వాడ్రిలేటరల్. ఇక్కడ నేను ఏం రాస్తున్నా, ఆపోజిట్ యాంగిల్స్ సమ్ ఈక్వల్ అంటున్నా. అంటే ఆపోజిట్ యాంగిల్ యొక్క సమ్ ఎంత అవుతుందని చెప్పే క్వాడ్రిలేటరల్కి 180 అవుతుంది. అంటే ఏంటి, O ప్లస్ S అంటే O దగ్గర ఉండే యాంగిల్ ప్లస్ S దగ్గర ఉండే యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180. ఇక్కడ ఒకవేళ ఈ ఆపోజిట్ అంటే ఏంటి, P దగ్గర యాంగిల్ R దగ్గర యాంగిల్. దేర్ ఫోర్ POR యాంగిల్ POR ప్లస్ యాంగిల్ PSR ఈజ్ ఈక్వల్ టు 180. అంతేనా. ఇగో ఇది చూడండి అన్న క్వాడ్రిలేటరల్ లాగా ఉంది సేమ్. మళ్ళీ అంతే, ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ సమ్ చేస్తే 180 రావాలి, ఆపోజిట్ యాంగిల్స్కి సమ్ చేస్తే 180 రావాలా. ఎస్ సార్ నో, గాట్ ఇట్. అర్థమైందా చెప్పేది, అర్థమవుతుందా. ఎస్ నానా, ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్. దేర్ ఫోర్ POR ప్లస్ ఇగో యాంగిల్ O దగ్గర యాంగిల్ S దగ్గర యాంగిల్ కాబట్టి POR ప్లస్ యాంగిల్ PSR ఈజ్ ఈక్వల్ టు 180 అంటున్నాం. POR ఈజ్ ఈక్వల్ టు PQR ప్లస్ PSR. చూడండి సార్ ఒకవేళ ఇగో ఇది కూడా మళ్ళీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వాడ్రిలేటరల్ ఏంటి, ఇదేగా. మనం ఇది పక్కన పెడదాం అనుకో, 1 సెకండ్, ఇది పక్కన పెడితే క్వాడ్రిలేటరల్ ఏంటి సార్ మనకి PQRS. నేనేం చెప్పా, క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ అనేటివి సమ్ 180 ఉంటుంది. ఇక్కడ చూడండి QS ఆపోజిట్, PR ఆపోజిట్. కన్సిడర్ దిస్ PQRS. సో దీన్ని మర్చిపోండి, PQRS అనే క్వాడ్రిలేటరల్ని కన్సిడర్ చేయండి. PQRS అనే క్వాడ్రిలేటరల్ని కన్సిడర్ చేయండి. ఇక్కడ కన్సిడర్ చేస్తే నేనేం చెప్పా, ఒక స్టేట్మెంట్, ఆపోజిట్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ద క్వాడ్రిలేటరల్ ఈస్ 180 degrees. సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ద క్వాడ్రిలేటరల్ ఈస్ 180 degrees. అంటే ఇగో QS ఆపోజిట్ యాంగిల్స్, PR అంటే ఎట్లా సార్, ఇగో ఈ మొత్తం యాంగిల్ PR ఆపోజిట్ సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్, ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్. దేర్ ఫోర్ నేను ఏం రాస్తా ఇప్పుడు, సమ్ ఆఫ్ అంటే Q దగ్గర రావాలంటే PQR యాంగిల్ PQR ప్లస్ యాంగిల్ PSR విచ్ ఈజ్ ఈక్వల్ టు 180. ఎస్ సార్ నో, is it clear? PQR plus PSR, angle PQR plus angle PSR is equal to 180 degrees. Yes sir, అదే రాసా, angle PQR plus angle PSR is equal to 180 degrees. From this PQR ని ఇటువైపు పంపిస్తాం. ఓకేనా,
పీక్యూఆర్ని ఇటువైపు పంపిస్తా. పిఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ 180 ప్లస్ ఉంది కాబట్టి అటువైపు పోతే మైనస్ పీక్యూఆర్ అవుతుంది. సార్ నాకు పీక్యూఆర్ అంటే ఆల్రెడీ నాకు వచ్చేసింది వాల్యూ ఎంత, పీక్యూఆర్ ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది నాకు, ఇగో 60. పీక్యూఆర్ యాంగిల్ పీక్యూఆర్ వాల్యూ ఎంత వచ్చింది 60. దేర్ ఫోర్ ఇక నాకు ఇప్పుడు పిఎస్ఆర్ కావాలి కాబట్టి దీన్ని ఇటువైపు తీసుకెళ్తే 180 మైనస్ అవుతుంది. 180 మైనస్ యాంగిల్ పీక్యూఆర్, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చులేండి యాంగిల్. ఓకేనా, 180కి 180 మైనస్ పీక్యూఆర్ వాల్యూ ఎంత వచ్చింది నాకు యాంగిల్ 60. 180 మైనస్ 60 దేర్ ఫోర్ 120. దేర్ ఫోర్ ఇక్కడ ఏమవుతుందన్న పీక్యూఆర్ ఏమో 60 అండ్ పిఎస్ఆర్ ఏమో 120. వచ్చిందా, డన్నా? ఎస్ సార్, నో? ఇస్ ఇట్ క్లియరా? తీరం ఓకేనా? ఎనీ డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? ఎస్ సార్, నో? సో ఇది థీరమ్ ప్రూఫ్స్ సాల్వ్ చేసే విధానం. అర్థమైందా? జస్ట్ ఏం లేదు, మనం అక్కడ ఇచ్చిన థీరంలో మనకి డేటా ఏందో రాసుకుంటే సగం పని అయిపోయినట్టే. థీరమ్స్లలో అదే బెనిఫిట్. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ థీరమ్స్ ఆర్ వెరీ ఈజీ. చాలామంది థీరమ్స్ హార్డ్ అని ఫీల్ అవుతారులే, కానీ అది వెరీ ఈజీ. ఎందుకంటే క్వశ్చన్లోనే డేటా ఉంటుంది. ఎస్ సార్, నో? అవునా కదా? క్వశ్చన్లోనే డేటా ఉంది. ఇప్పుడు నీ క్వశ్చన్లోనే డేటా తీసుకున్నాం మొత్తం. చూడండి ఇక్కడ దాకా క్వశ్చన్ డేటానే మొత్తం. ఇప్పుడు పీక్యూఆర్ ఫైండ్ అవుట్ చేసా, పిఎస్ఆర్ ఫైండ్ అవుట్ చేసా. చూడండి, పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ 60, పిఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ 120. డన్నా? ఎస్ సార్, నో? మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా? ఎస్. నెక్స్ట్ తీరంకి వెళ్ళిపోతుందా? ఓకేనా? నెక్స్ట్ తీరం. ఎస్, ఓకే. వెరీ 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 ఇంపార్టెంట్ తీరం. వెరీ ఇంపార్టెంట్ తీరం. ఇన్ ద ఫిగర్, ఎస్, ఓ ఈస్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. ఓ అనేది సర్కిల్ యొక్క సెంటర్. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్త వినండి మై డియర్ స్టూడెంట్స్. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్త వినండి. క్వశ్చన్ అర్థమైందంటే ప్రూఫ్స్లో థీరమ్స్లో క్వశ్చన్ అర్థమైంది అంటే సగం అయిపోయినట్టే. ఎస్ సార్, నో? క్వశ్చన్ అర్థమవుతే సగం తీరం అయిపోయినట్టే నాన్న. రైట్, ఇక్కడ చూడండి, ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఎస్ సార్, సర్కిల్ యొక్క సెంటర్ ఓ. బాగుంది, డన్. సర్కిల్ యొక్క సెంటర్ ఓ సార్. అవును సార్, సర్కిల్ యొక్క సెంటర్ ఓ. మాకు తెలుసు సార్. ఓకే, అంతేనా? రైట్, సర్కిల్ యొక్క సెంటర్ ఓ. ఫ్రమ్ ద డయాగ్రామ్ సర్కిల్ యొక్క సెంటర్ ఓ. ఓకే, ఓఎం ఇగో సార్, ఓ నుంచి ఎం ఇగో పర్పెండిక్యులర్ అంటాం దీన్ని. నిన్న చెప్పుకున్నాం, నిన్నటి క్లాస్లో పర్పెండిక్యులర్ అనేది కర్డ్ని సర్కిల్లో ఉండే కర్డ్ని సెంటర్ నుంచి వచ్చే పర్పెండిక్యులర్ ఏం చేస్తుందని చెప్పా? బైసెక్ట్ అంటే ఏంటి? బైసెక్ట్ అంటే ఏంటి సార్? ఒక లైన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే ఎగ్జాక్ట్ మిడిల్లో కట్ చేస్తుంది. ఒక లైన్ని సమాన భాగాలుగా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. దాన్నే బైసెక్ట్ అన్న. అందుకే ఓ నుంచి ఎం అనేది పర్పెండిక్యులర్ బైసెక్టర్. కర్డ్ని సర్కిల్ యొక్క సెంటర్ నుంచి వెళ్ళి పర్పెండిక్యులర్ తీసుకున్నాం అనుకో, అది బైసెక్ట్ చేస్తుంది. ఓకేనా? ఓకే సార్, బైసెక్ట్ చేసింది, బాగానే ఉంది. అయితే ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ యొక్క డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 3 సెంటీమీటర్స్ అని క్వశ్చన్లోనే ఇచ్చాడు. ఫస్ట్ ఏంటి క్వశ్చన్లో ఇచ్చిన ఏంటి? ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. అవును సార్, ఓ అనేది సెంటర్. ఇది ఫస్ట్ నుంచి సెంటర్ తీసుకుంటున్నాం సార్, అవునా కదా? రైట్ సార్, ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. ఓఎం ఈజ్ 3 సెంటీమీటర్స్ అండ్ ఏబి ఈజ్ 5 సెంటీమీటర్స్. సార్ ఇగో ఏబి అనే కర్డ్, దీని డిస్టెన్స్ ఎంత సార్? 1 సెకండ్. ఇగో 8 సార్, 8 సెంటీమీటర్స్. ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ ఓన్లీ. ఏ నుంచి బికి ఇగో ఈ డిస్టెన్స్ అంటే కర్డ్ అవుతుంది సార్. ఏబి ఈజ్ కర్డ్. సింప్లీ ఏబి వి కాల్ ఇట్ యాజ్ కర్డ్ అంటాం సార్ ఏబిని, అవునా కదా? ఏబి కర్డ్. ఒకవేళ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి వెళ్ళి కర్డ్ పోతే దాన్ని ఏమంటాం సార్? సర్కిల్ యొక్క సెంటర్ నుంచి వెళ్ళి కర్డ్ పోతే దాన్ని ఏమంటాం సార్?
ఏమంటాం? డయామీటర్, డయామీటర్, డయామీటర్. ఎస్ సార్, సర్కిల్లో సెంటర్ నుంచి కాకుండా సర్కిల్ లోపట 2 పాయింట్స్ దగ్గర లైన్ అనేది పోతే దాన్ని కర్డ్ అంటాం. ఒకవేళ ఆ కర్డే సెంటర్ ద్వారా పోతే దాన్ని డయామీటర్ అంటాం. దాన్ని కూడా కర్డ్ అంటారు, బట్ సెంటర్ ద్వారా పోతుంది కాబట్టి దానికి ఒక స్పెషల్ నేమ్ ఇచ్చారు, దట్ ఈస్ డయామీటర్ అంటాం. ఓకేనా? డయామీటర్ అంటాం. ఎస్ సార్ నో రైట్ నానా? ఓ అనేది సెంటర్ అన్నాడు. ఓకే సార్, 3 సెంటీమీటర్స్ ఈ పర్పెండిక్యులర్ యొక్క డిస్టెన్స్ 3 సెంటీమీటర్స్ సార్. అండ్ ఏబి అంటే ఏబి యొక్క కర్డ్ యొక్క డిస్టెన్స్ 8 సెంటీమీటర్స్ సార్. రైట్ సార్, ఫస్ట్ నేను అవన్నీ రాసుకుంటాను. రాసుకుంటాను. గివెన్ O is the center of circle. O is the center of circle which is given in the question only. ఫస్ట్ గివెన్ డేటా రాసుకుంటా. అండ్ ఇంకేమి ఇచ్చాడు సార్? ఫ్రమ్ ప్రాబ్లం దట్ ఈస్ OM we call it as perpendicular bisector అంటాం. perpendicular bisector from circle center, from circle center నుంచి వెళ్ళి దీన్ని పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఎందుకు సార్ అంటే ఇది 90 డిగ్రీస్ అంటే కర్డ్కి 90 డిగ్రీస్ కట్ చేస్తుంది. 90 డిగ్రీస్ కాబట్టి పర్పెండిక్యులర్ అన్నాం. బైసెక్ట్ అంటే ఏంటి? కర్డ్ని ఈక్వల్ పార్ట్స్ ఓకేనా? ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది అంటే ఏంటి? సమాన భాగాలుగా చేస్తుంది కాబట్టి దెన్ దట్ ఈస్ కాల్డ్ ఏమన్నా పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఫ్రమ్ సర్కిల్ సెంటర్. ఓ దేర్ ఫోర్ ఎంత ఇచ్చాడు అన్న ఈ వాల్యూ నాకు? 3 సెంటీమీటర్స్. ఓకే. అండ్ ఏబి ఈజ్ కాల్డ్ సర్కిల్ కర్డ్ అంటాం. విచ్ ఈస్ గివెన్ ఎంతనన్నా? 8 సెంటీమీటర్స్. ఓకే ఎస్. అయితే ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. దట్ ఈస్ చూడండి నన్ను ఇక్కడ నేను డ్రా చేస్తా. ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇగో ఇది రేడియసేగా. ఓఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఓఏని ఎందుకు తీసుకుంటా సార్ అంటే ఆల్రెడీ నాకు ఓఎం వాల్యూ ఉంది, ఏఎం వాల్యూ కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. కాబట్టి బై యూజింగ్ పైథాగరస్ రూల్ని యూజ్ చేసి నేను ఇక్కడ ఓఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్ సార్ నో? పైథాగరస్ రూల్ యూజ్ చేసి ఓఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెరీ ఈజీ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈజీ బట్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ చూడండి సార్, ఓఎం ఇచ్చాడు, ఏఎం చూడండి సార్. రైట్. ఫ్రమ్ figure OM from figure OM is perpendicular bisector. OM bisects AB chord. Therefore చూడండి సార్, ఈ ఓఎం ఏబిని పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తుంది. అంటే ఏంటి? ఈ ఏబిని కరెక్ట్ మధ్యలో కట్ చేస్తుంది. దేర్ ఫోర్ ఏమవుతుంది సార్ అప్పుడు? ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం. నిన్న కూడా చెప్పిన. ఎస్ సార్ నో మై డియర్ స్టూడెంట్స్? ఇక్కడ ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం. సార్ అట్లెట్లయింది సార్? ఇక్కడ ఏబి అనే కర్డ్ని ఓఎం అనే పర్పెండిక్యులర్ బైసెక్టార్ బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ అంటే ఏంటి? రెండు ఈక్వల్ పార్ట్స్. అంటే ఏంటి? ఏ నుంచి ఎంకి ఎంత దూరం ఉందో బి నుంచి ఎంకి కూడా అంతే దూరం ఉంటుంది. దేర్ ఫోర్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం. సరే, ఇక్కడ ఏ నుంచి బికి 8 అయినప్పుడు మధ్యలో కట్ చేస్తే ఇగో ఇక్కడి నుంచి ఇక్కడికి 4, అక్కడి నుంచి అక్కడికి 4, రెండు 4 డివైడ్ అవుతుంది కదా. ఏ నుంచి ఏకి 4 అండ్ బి నుంచి ఎంకి 4. డన్నా? ఎస్ సార్ నో? ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ ఛాంపియన్స్? ఎస్ సార్ నో? ఎస్.
చూడండి అన్న, ఇగో ఇక్కడ నేను ఏం చేసిన అంటే ఓఎం అనేది బైసెక్టర్ అయింది కాబట్టి ఏ నుంచి బి కర్డ్ని బైసెక్ట్ చేసిందంటే ఏ నుంచి ఎంకి ఎంత దూరం ఉందో బి నుంచి ఎంకి కూడా అంతే దూరం ఉంటుంది. ఏ నుంచి ఎంకి ఎంత దూరం ఉందో బి నుంచి ఎంకి కూడా అంతే దూరం ఉంటుంది. ఎస్ సార్ నో? అవునా? ఎస్ సార్. కాబట్టి ఏ నుంచి బికి 8 అయినప్పుడు మధ్యలో కట్ చేసిందంటే బై 2 8/2ఏగా, 8/2 దట్ ఈస్ 4ఏగా. అంటే ఏంటి? ఏ నుంచి ఎంకి 4, బి నుంచి ఎంకి 4, టోటల్గా ఏ నుంచి బికి 8 అయినప్పుడు సగం సగం మధ్యలో కట్ చేసింది కదా. అంటే ఏంటి? ఏ నుంచి ఎంకి ఒక 4, బి నుంచి ఎంకి ఒక 4, టోటల్ 8. సాటిస్ఫై అయిందా లేదా? ఎస్ సార్ నో? ఎస్ సార్. ఓకే. AM ఈజ్ ఈక్వల్ టు బిఎం. దేర్ ఫోర్ నేనేం రాయచ్చు సార్ ఇక్కడ? ఏబి కర్డ్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. సో దాని నుంచి వెళ్ళి బైసెక్టర్ కాబట్టి, పర్పెండిక్యులర్ బైసెక్టర్ కాబట్టి, సో ఏం రాయొచ్చు? AM ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అండ్ BM ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఓకే సార్, రైట్ సార్. ఇప్పుడు నేను రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. నథింగ్ బట్ నేను ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్? రేడియస్, దట్ ఈస్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇదేగా సార్ రేడియస్ అంటే. సార్ నేను ఓఏనే ఎందుకు తీసుకున్నా సార్ అంటే, ఏదైనా రేడియస్, ఎటువైపు అయినా రేడియస్, ఇటు ఓబీ ఫైండ్ అవుట్ చేయి. ఓబీ ఫైండ్ అవుట్ చేసినా ఏం కాదు, ఓబీ కూడా అదే ఆన్సర్, ఓఏ కూడా అదే. ఓబీ ఫైండ్ అవుట్ చేసినా, ఓసీ ఫైండ్ అవుట్ చేసినా రేడియస్లే రెండు. దేర్ ఫోర్ ఇక్కడ ఇది ఎందుకు అంటే చూడండి, ఇగో దీని వాల్యూ ఉంది 3 సెంటీమీటర్స్, ఇగో ఏం వాల్యూ ఉంది 4 సెంటీమీటర్స్. పైథాగరస్ రూల్ ఇస్తే అయిపోద్దిగా. ఓఏ వస్తుందా లేదా? ఫ్రమ్ పైథాగరస్ రూల్. ఎస్. సో ఫ్రమ్ ఫిగర్ OM is equal to 3 centimeters and AM is equal to 4 centimeters and radius OA is equal to from Pythagoras rule, Pythagorean rule ఏందన్నా? హైప్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎనీవన్. పైథాగరస్ రూల్ ఏంటి చెప్తారు ఎవరైనా? వాట్ ఈస్ పైథాగరస్ రూల్? ఏంటి త్వరగా? హలో మై డియర్ స్టూడెంట్స్, ఛాంపియన్స్, చెప్పాలి. పైథాగరస్ రూల్ ఏంటది? హైప్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దట్ ఈస్ చూడండి అన్న, హైపోటెనస్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే అది. ఓఏ స్క్వేర్. హైప్ అంటే ఇదేగా, హైపోటెనస్ స్లాంట్గా ఉండేదిగా హైపోటెనస్, ఓఏ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ ఏంటి ఏఎం స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ ఏంటి నాన్న ఓఎం స్క్వేర్. ఓకేనా? ఇగో ఓఎం ఏఎం రెండు సైడ్లు, ఇది హైపోటెనస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ రూల్. ఓఏ అనేది ఏమో హైపోటెనస్, ఏఎం ఈస్ సైడ్, ఓఎం ఈస్ సైడ్. ఎస్ సార్ నో? ఎస్ సార్. ఓకే సార్, నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓఏ స్క్వేర్ సార్. ఆల్రెడీ ఏఎం అంటే ఏంటి సార్? 4 స్క్వేర్కి స్క్వేర్ ప్లస్ ఓఎం అంటే ఏంటి సార్? 3 సార్, 3 స్క్వేర్. ఏఎం అంటే 4, ఓఎం అంటే 3 స్క్వేర్. రైట్స్. ఇక్కడ నేను ఏం చేసినాను? 4 స్క్వేర్. ఓఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, 20. ఓఏ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది నాకు? 25. ఈ ఇటువైపు పోతే దేర్ ఫోర్ వెళ్తే ఓఏ ఈజ్ ఈక్వల్ టు √25. దేర్ ఫోర్ √25 వాల్యూ ఎంత? ఓఏ ఈజ్ ఈక్వల్ టు 5. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. దేర్ ఫోర్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఆన్సర్ ఎంత నాన్న? రేడియస్ ఈజ్ ఈక్వల్ టు, ఆన్సర్ ఏం రాయాలి? రేడియస్ ఈజ్ ఈక్వల్ టు OA which is equal to 5. This is our required answer. Any doubts? వచ్చిందా రాలేదా? డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయాలా? ఎస్ నాన్న? ఎస్ సార్ నో? జస్ట్ ఏం లేదు సార్, అన్ని ఇచ్చాడు.
అన్ని వాల్యూస్ వాడే ఇచ్చాడు. జస్ట్ నీకు బైసెక్ట్ చేసినప్పుడు ఆ 8 అనేది 4గా డివైడ్ అవుద్దనే ఆలోచన వస్తే దెన్ యూ కెన్ అప్లై పైథాగరస్ రూల్. పైథాగరస్ రూల్ అప్లై చేస్తేనే ఓఏ అనే రేడియస్, ఓఏ ఈస్ నథింగ్ బట్ రేడియస్. సార్ ఇటువైపు కూడా చేసుకోవచ్చు కాబట్టి చేసుకో, ఓబి కూడా రేడియస్, అది కూడా సేమ్ వస్తుంది. ఇది 3 ఇది 4 సేమ్ 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 టు సేమ్ సేమ్ టు సేమ్. డన్నా డన్నా ఓకేనా? ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? త్వరగా డౌట్స్. ఓకేనా నాన్న? వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం ఇది, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థీరం రైట్ నాన్న? నెక్స్ట్ థీరం. ఓకే డన్. ఇంపార్టెంట్ థీరం ఇది కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్లో ఏం డేటా ఇచ్చాడో అది తెలుసుకోవాలి ఫస్ట్. క్వశ్చన్లో ఏం డేటా ఇచ్చాడో అది కావాలి మనకి. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ద ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఆర్ సప్లిమెంటరీ. ఇందాక ఆ థీరం తీసుకున్నాం, ఇందాకటి ప్రాబ్లంలో ఈ థీరమే తీసుకున్నాం మనం. ఏంటి సార్? ఆపోజిట్ యాంగిల్ సప్లిమెంటరీ అంటే ఏంటి? 180 డిగ్రీస్ ఉంటాయా? ఇందాక ఫస్ట్ చెప్పిన ప్రాబ్లంలో 180 తీసుకోలేదా? ఆ సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 అని. సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ 180 అని తీసుకున్నామా లేదా? ఎస్ సార్ నో? సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. ఇగో ఇదే ప్రూవ్ చేయాలి. ద ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఆర్ సప్లిమెంటరీ అంటే ఏంటి? టోటల్ 180 డిగ్రీస్ అని రావాలి. ఆపోజిట్ యాంగిల్స్ 180 డిగ్రీస్ అని రావాలి. సార్ మరి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? నేను అన్నది చెప్పా. క్వాడ్రిలేటరల్ యొక్క వర్టిసెస్ అనేటివి సర్కిల్ మీద ఉంటే, క్వాడ్రిలేటరల్ యొక్క వర్టిసెస్ అనేటివి సర్కిల్ మీద ఉంటే, సర్కిల్ మీద క్వాడ్రిలేటరల్ యొక్క వర్టిసెస్ ఉంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ cyclic quadrilaterals. Yes sir, from the figure cyclic quadrilateral form అయింది. ABCD are quadrilateral. ABCD ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏబిసిడిలో క్వాడ్రిలేటరల్లో దాని వర్టిసెస్ అనేటివి చూడండి, ఎగ్జాక్ట్గా వర్టిసెస్ 4 వర్టిసెస్ అనేటివి సర్కిల్ మీద ఉన్నాయి. ఎస్ సార్ నో? సర్కిల్ మీద ఉన్నాయి కాబట్టి దాన్ని నేనేమంటా? సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంట. అవును సార్, సైక్లిక్ క్వాడ్రిలేటర్ అయింది. అయితే సప్లిమెంటరీ అంటే ఆపోజిట్ యాంగిల్ సప్లిమెంటరీ అని ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ 180 అన్న ప్రూవ్ చేయాలి, లేదా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180 డిగ్రీస్ అన్న ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇగో ఇక్కడేమో ఈ రెండు ఆపోజిట్ బిడి ఆపోజిట్ యాంగిల్స్ 180 అని ప్రూవ్ చేయాలి, లేదా ఈ రెండు ఆపోజిట్ 4 యాంగిల్స్ ఉంటాయి కదా క్వాడ్రిలేటరల్కి, 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఇంకొకటి ఫ్రమ్ ద ఫిగర్ BD is opposite, here AC opposite. Yes or no? Done? Yes or no my dear students? Done? Question clear గా ఉందా? రైట్. ఆపోజిట్ యాంగిల్ యొక్క సప్లిమెంటరీ అని ప్రూవ్ చేయాలి. అంటే సప్లిమెంటరీ ఇన్ ద సెన్స్ 180 డిగ్రీస్ అని ప్రూవ్ చేయాలి. రైట్ సార్? ఓకే, ప్రూవ్. సార్ ఇక్కడ ఆపోజిట్ ఏంటి? BD ఆపోజిట్, AC ఆపోజిట్. సమ్ అంటే ఏంటి? ప్లస్సేగా సార్. SUM సమ్ అంటే ఏంటి? ప్లస్ అంటే యాడ్ చేయాలి. అంటే యాంగిల్ B ప్లస్ యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు 180, లేదా ఈ ఆపోజిట్ అవుతాయి, ఇవి కూడా ఆపోజిట్ అవుతాయి. ఏసీలో ఆపోజిట్ అయితే యాంగిల్ A ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180. ఇక ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రూవ్ చేద్దాం. ఓకేనా? రెండిట్లో ఏదో ఒకటి ప్రూవ్ చేద్దాం. ఓకేనా? సో అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఎస్ సార్. ఇప్పుడు సో జాయిన్ OAOC. ఓ నుంచి వెళ్ళి నేను ఏం చేస్తున్నానంటే సార్, ఇది సర్కిల్ సెంటర్ సార్. O అనేది ఏంటి? సర్కిల్ సెంటర్.
ఓ నుంచి ఏకి జాయిన్ చేస్తున్నా, ఇగో ఓ నుంచి సికి జాయిన్ చేస్తున్నా, జాయిన్ చేశారు. ఓకే రైట్. ఇప్పుడు మీరు చూస్తే యాంగిల్ వై అనేది సబ్టెండెడ్ యాంగిల్ అనే ప్రాపర్టీ నుంచి వెళ్ళి ఇక చూడండి, సబ్టెండెడ్ యాంగిల్ నుంచి వెళ్ళి యాంగిల్ వై ఈజ్ ఈక్వల్ టు ఇక చూడండి ఏవైసి, యాంగిల్ ఏవైసి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఏడిసి అని రాయచ్చా లేదా? యాంగిల్ ఏవైసి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏడిసి. ఎందుకు ఇందాక క్వశ్చన్లో చెప్పా డబుల్ అవుతుంది అని, 2 టైమ్స్ అవుతుంది అని. యాంగిల్ సబ్టెండెడ్ ప్రాపర్టీ, సబ్టెండెడ్ యాంగిల్ ఆర్ యాంగిల్ సబ్టెండెడ్ యాంగిల్ ఏదైనా రాసుకోవచ్చు. సబ్టెండెడ్ యాంగిల్ ప్రాపర్టీ నుంచి నేను ఏం చేస్తానన్నా, ఏవైసి వై దగ్గర ఉండే యాంగిల్ 2 టైమ్స్ ఆఫ్ ఏడిసి, నథింగ్ బట్ యాంగిల్ ఎక్కడ ఉందో అది ఒక్క లెటర్ రాసుకున్నాం. యాంగిల్ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ డి, అంతేనా? డి దగ్గర ఓన్లీ ఒక లెటర్ రాసుకుంటాను, యాంగిల్ ఉన్న లెటర్ రాసుకుంటున్నా. దీని నుంచి వెళ్ళి యాంగిల్ డి, ఇది 2 అనేది మల్టిపుల్లో ఉంది, ఇటువైపు పోతే ఏమవుతుంది నాన్న, యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ వై బై 2. సరిగో ఇది అలానే వచ్చింది, యాంగిల్ వై బై 2. ఎస్ సార్, నో, డన్నా? ఇది ఓకేనా? ఇజ్ ఇట్ ఓకే మై డియర్ స్టూడెంట్స్? ఓకేనా? ఇది ఓకేనా? సేమ్ సార్, మరి ఇటువైపు తీసుకున్నప్పుడు మరి ఇటువైపు కూడా తీసుకోవాలిగా. మీరు ఇటు తీసుకున్నారు ఏడిసి, మరి ఏబిసి కూడా తీసుకోవచ్చుగా. సేమ్ అదే సార్. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్. ఇక చూడండి సార్, యాంగిల్ ఏఎక్సి విచ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఎక్సి ఈజ్ ఈక్వల్ టు సబ్టెండెడ్ యాంగిల్ ప్రాపర్టీ నుంచి వెళ్ళి సబ్టెండెడ్ యాంగిల్, ఈ ప్రాపర్టీ నుంచి వెళ్ళి యాంగిల్ ఏఎక్సి సేమ్ అంతే, 2 టైమ్స్ ఆఫ్ ఏబిసి, యాంగిల్ ఏబిసి. చూడండి సార్, ఇక్కడ ఏవైసి, ఓకేనా? ఏవైసి రాసేటప్పుడు ఏఓసి, సారీ, ఓకే, వై కాబట్టి ఓ తీసుకోవాలి. యాక్చువల్గా ఏఓసి అట్లా తీసుకోవాలి. నేను డైరెక్ట్ యాంగిలే తీసుకున్నా, ఓకేనా? డైరెక్ట్ యాంగిలే తీసుకున్నా. ఇక్కడ ఏఓసి ఆర్ ఏడి, ఓకే, ఇక్కడ యాంగిల్ కాబట్టి యాంగిల్ తీసుకున్నా డైరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏఓసి, ఇక్కడ కూడా ఏఓసి ఇటు చూడండి, ఇది అయిపోయింది. ఇటు ఏఓసి 2 టైమ్స్ ఆఫ్ ఏబిసి, యాంగిల్ సబ్టెండెడ్ యాంగిల్ ప్రాపర్టీ నుంచి వెళ్ళి 2 టైమ్స్ ఆఫ్ ఏబిసి, రైట్ సార్? ఇక్కడ యాంగిల్ ఓ దగ్గర ఎంత ఉంది సార్, అటువైపు ఎక్స్. దేర్ ఫోర్ యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ యాంగిల్ బి, దేర్ ఫోర్ ఈ 2ని ఇటువైపు తీసుకొస్తే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ బై 1/2 ఇంటూ యాంగిల్ ఎక్స్. సరిగో ఇది అలా వచ్చింది, రైట్ సార్? 2 వచ్చినాయి. ఇప్పుడు బాగుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఎల్హెచ్ఎస్ యాడ్ చేస్తా, ఆర్హెచ్ఎస్ యాడ్ చేస్తా. ఎల్హెచ్ఎస్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ పార్ట్స్, అంటే యాంగిల్ డి ప్లస్ యాంగిల్ బి చేస్తా, ఓకే. ఇది 1/2 యాంగిల్ వై ప్లస్ 1/2 యాంగిల్, ఎందుకంటే ప్లస్ చేయమన్నా కదా, రైట్ సైడ్ ఉన్న టర్మ్స్ని ప్లస్ చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ని ప్లస్ చేస్తున్నా, ఓకేనా? రైట్. యాంగిల్ డి ప్లస్ యాంగిల్ బి, ఇక్కడ 1/2 యాంగిల్ వై ప్లస్ 1/2 యాంగిల్ ఎక్స్. ఎస్ సార్, ఓకే సార్. ఈసారి ఈ రెండిట్లో నుంచి వెళ్ళి 1/2 కామన్ తీయచ్చా సార్? రెండిట్లో 1/2 ఉంది కాబట్టి 1/2 కామన్ తీస్తే ఇక్కడ మిగిలేది యాంగిల్ వై, ఇక్కడ మిగిలేది యాంగిల్ ఎక్స్. సార్ యాంగిల్ వై యాంగిల్ ఎక్స్ చూడండి సార్, ఈ యాంగిల్ వై యాంగిల్ ఎక్స్ మొత్తం కలిపితే నాకు సర్కిల్ ఫామ్ అయింది. ఏమైంది? సర్కిల్ ఫామ్ అయింది, అంతేనా? యాంగిల్ ఎక్స్ని, ఇగో యాంగిల్ ఎక్స్ అంటే ఇక్కడ దాకా, యాంగిల్ వై అంటే ఇది, ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు సర్కిల్ ఫామ్ అయింది. సర్కిల్ ఫామ్ అయింది. యాంగిల్ ఎక్స్ అంటే ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే, యాంగిల్ వై అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు సర్కిల్ ఫామ్ అయింది. సార్ సర్కిల్ టోటల్ యాంగిల్ ఎంత? 360. ఎస్ సార్, నో? సర్కిల్ టోటల్ యాంగిల్ ఎంత సార్? 360. దేర్ ఫోర్ ఇగో సర్కిల్ ఫామ్ అయింది. సర్కిల్ టోటల్ యాంగిల్ వచ్చేసి
టోటల్ యాంగిల్ ఈస్ 360. సర్కిల్ టోటల్ యాంగిల్ ఈస్ 360 degrees. దేర్ ఫోర్ దీని ప్లేస్లో అందుకే నేను ఏం పెట్టా 360 పెట్టా. ఇగో 2 1s 2 180s. దేర్ ఫోర్ 180. దేర్ ఫోర్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి 180 వచ్చింది. అంటే ఏంటి? సప్లిమెంటరీగా, సప్లిమెంటరీ. అదేగా ప్రూఫ్. సప్లిమెంటరీ అని ప్రూవ్ చేశా. సప్లిమెంటరీ అని ప్రూవ్ చేశా. డన్నా? సప్లిమెంటరీ అని ప్రూవ్ చేశా. దేర్ ఫోర్ అలానే యాంగిల్ ఏ యాంగిల్ సి కూడా ఆపోజిట్ కూడా సేమ్ దీనిలాగానే కూడా చేయొచ్చు. డన్నా? వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం. ఈజీ, చాలా ఈజీ. డన్నా? ఎస్ సార్, నో మై డియర్ స్టూడెంట్స్. హౌ ఈస్ కాన్సెప్ట్, హౌ ఈస్ ఎక్స్ప్లెనేషన్? కమెంట్ చేయాలి. డన్నా? ఎనీ డౌట్స్? ఓకేనా? ఈ థీరం ఓకేనా? చెప్పాలి. ఎస్ సార్, సప్లిమెంటరీ అని ప్రూవ్ చేసాం. 180 వచ్చింది ఏంటి సార్ అంటే 180 ఇస్ నథింగ్ బట్ సప్లిమెంటరీ. 180 అని ప్రూవ్ చేసిన సప్లిమెంటరీ అన్న ఒకటే. ఓకేనా? రైట్ నానా? నెక్స్ట్ థీరం. ఇది ఓకేనా? ఈ థీరం ఓకేనా? ఏం లేదు, జస్ట్ ఆపోజిట్ యాంగిల్స్ని సప్లిమెంటరీ అని ప్రూవ్ చేయాలి. అంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ 180 లేదా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ 180. నేను ఇది ప్రూవ్ చేశాను. సేమ్ ఇది కూడా అంతే వస్తుంది, అందుకే సిమిలర్లీ అని పెట్టా. ఓకేనా? చేయాల్సిన అవసరం లేదు, ఒకటి చేస్తే చాలు. ఏదో ఒకటి ప్రూవ్ చేస్తే చాలు. ఓకేనా? మై డియర్ వారియర్స్, మై డియర్ ఛాంపియన్స్, ఇస్ ఇట్ ఓకే? డన్నా? డన్ ఎవ్రీవన్? Yes, 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 yes. Come on. Come on, guys. Come on. Come on. Dana? Right, Nana. Next theorem. Important. Chinna theorem. Important. Kapote. Yes. ఇన్ ఫిగర్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 120. సార్ ఇది కూడా సైక్లిక్ క్వాడ్రిలేటరలే సార్, మీరు అబ్జర్వ్ చేస్తే క్వాడ్రిలేటరల్. అవునా? ఇది కూడా సైక్లిక్ క్వాడ్రిలేటరల్. చూడండి సార్, ఏబిసిడి క్వాడ్రిలేటరల్, సర్కిల్ దాని యొక్క వర్టిసెస్, ఏబిసిడి క్వాడ్రిలేటరల్ వర్టిసెస్ అనేటివి సర్కిల్ మీద ఉన్నాయి. ఏబిసిడి క్వాడ్రిలేటరల్ యొక్క వర్టిసెస్ అనేటి సర్కిల్ మీద ఉన్నాయి కాబట్టి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ సార్. ఎస్, ఓకే. ఫ్రమ్ ద ఫిగర్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 120. 120, ఈ యాంగిల్ 120, ఈ యాంగిల్ 120. దెన్ ఫైండ్ యాంగిల్ సి. సార్ ఇప్పుడే నేర్చుకున్నాం సార్. జస్ట్ నౌ బిఫోర్ థీరం వి లెర్న్ దట్ ఇన్ quadrilateral, cyclic quadrilaterals, in cyclic quadrilaterals, opposite angle in quadrilaterals, sum of opposite angles is 180. Sir, sum of opposite angles 180. Sir, ఇక్కడ ఆపోజిట్ ఏంటి? ఇది క్వాడ్రిలేటరల్ సార్, ఇది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అయిపోయింది. ఇక్కడ 120 ఇచ్చిండు, ఇది కనుక్కోమంటాడు. ఇది ఎంతనో కనుక్కోమంటున్నాడు. సార్ నేనేం చెప్పా? ఇక్కడ ఆపోజిట్ ఏంటి? ఏసీ ఆపోజిట్, ఇక్కడ బీడీ ఆపోజిట్ ఆర్ డిబి. ఏసీ ఆపోజిట్ క్వాడ్రిలేటరల్స్ యొక్క సమ్ ఎంత ఉంటుంది సార్? 180 degrees. ప్రూవ్ చేసాం మనం ఇప్పుడు. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి. అదొక నోట్ అని పెట్టి నోట్లో రాసుకోండి. ఓకేనా? నోట్ అని పెట్టి నోట్లో రాసుకోండి. నోట్లో కాదు, బుక్లో రాసుకోండి. ఏంటది? ఇక్కడ ఏ ప్లస్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ quadrilateral, opposite angles of quadrilateral is sum of opposite angles is 180. Therefore ఇక్కడ ఆపోజిట్ ఏమవుతుంది సార్? యాంగిల్ ఏ యాంగిల్ సి ఆపోజిట్, యాంగిల్ డి యాంగిల్ బి ఆపోజిట్. దేర్ఫోర్ నాకు ఏ ఇచ్చాడు, సి కనుక్కోమన్నాడు. సమ్ ఆఫ్ ఎంత అసలు యాక్చువల్గా మనకి? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 ఫ్రమ్ ద థీరం. దేర్ఫోర్ ఇగో సార్
ఏబిసి అనేది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అయింది కాబట్టి ఈ థీరంని అప్లై చేస్తున్నా. ఏంటది? ఆపోజిట్ యాంగిల్స్ సమ్ అనేది 180 అనేది ఎందుకు అప్లై చేస్తున్నా అంటే సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అవుతేనే. అర్థమైందా? సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అవుతేనే ఆపోజిట్ యాంగిల్స్ని అప్లై చేయాలి. రైట్ సార్? ఇగో ఆపోజిట్ యాంగిల్స్ ఇక్కడ ఏసీ ఆపోజిట్, డిబి ఆపోజిట్ అంటే ఎదురెదురే కదా, సో ఆ రెండు ఆపోజిట్ అయ్యాయి. దేర్ ఫోర్ సార్ ఆపోజిట్ యాంగిల్ సమ్ ఫ్రమ్ థీరం ఆపోజిట్ sum of angles in cyclic quadrilateral is equal to 180 degrees. Therefore sir opposite ఈ రెండు ఎందుకు తీసుకుంటున్నా, ఇవి ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇక్కడ ఆల్రెడీ ఏ ఇచ్చి సి కనుక్కోమంటున్నాడు కాబట్టి ఈ రెండు తీసుకుంటున్నా, అందుకే ఇది తీసుకోవట్లేదు. Therefore యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఆపోజిట్గా ఈజ్ ఈక్వల్ 180. సార్ యాంగిల్ ఏ ఇచ్చాడు క్వశ్చన్లో ఎంత? 120. Therefore యాంగిల్ ఏ ప్లేస్లో 120. యాంగిల్ ఏ ఇచ్చాడు 120. Therefore యాంగిల్ ఏ ప్లేస్లో 120 ప్లస్కి ప్లస్ యాంగిల్ సికి యాంగిల్ సి విచ్ ఈజ్ ఈక్వల్ టు 180. సార్ ఈ 120 అటువైపు పోయింది, ఏమవుద్ది? యాంగిల్ సి 120 ప్లస్ 120 అటువైపు పోతే మైనస్ 120. Therefore 180 minus 120 60. Therefore యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 60. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. డన్నా? ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ 60. సార్ డైరెక్ట్ చెప్పేది సార్, నీకు సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్ ఆపోజిట్ సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ 180 ఉంటే అనే కాన్సెప్ట్ నీకు తెలిస్తే, సార్ ఇక్కడ 180 పోయింది సార్, 180లో 120 పోయింది, మిగిలింది ఎంత సార్? 60. అయిపోయా. 120 60 రెండింటిని యాడ్ చేస్తే 180 రావాలా? నువ్వు డైరెక్ట్ చెప్పేయచ్చు, నీకు వచ్చింది కరెక్టా కాదా అని నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఎట్లా? ఇవి చూడండి సార్, ఆపోజిట్ మొత్తం ఎంత ఉండాలని చెప్పారు సార్, నేను 180 ఉండాలన్నా సార్, ఇక 120 60 అయిపోయా 180. ఇక్కడ 120 ఇచ్చిందంటే వీళ్ళు ఇదంతా ప్రొసీడ్ చేయకుండా అప్పుడు చెప్పేచ్చుగా 120 అంటే 180లో 120 పోతే 60 రైట్. ఎస్ సార్ నో? అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 రావాలా, వచ్చింది చూడండి 120 ప్లస్ 60, దట్ ఈస్ అవర్ ఆన్సర్. దేర్ ఫోర్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 60. ఎస్ సార్ నో? డన్నా? ఇజ్ ఇట్ ఓకేనా అందరికీ? ఎనీ డౌట్స్ నాన్న? డౌట్స్ ఉంటే చెప్పాలా? ఎస్. నెక్స్ట్ థీరంకి వెళ్ళిపోవాలా? ఎస్ నాన్న, నెక్స్ట్ థీరం. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం, వెరీ 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 ఇంపార్టెంట్ థీరం. ఇంపార్టెంట్ థీరం. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. మనం క్వశ్చన్ని వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ ఫస్ట్. క్వశ్చన్ అర్థం చేసుకుందాం, ఓకేనా? క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకుందాం అండ్ దెన్ వీ విల్ స్టార్ట్. ఓకేనా? క్వశ్చన్ ఓకే, డన్. ఇన్ ఫిగర్ ఏబి బార్ ఈజ్ ఏ డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఎస్ సార్, ఇగో ఏబి అనేది డయామీటర్. సార్ ఇది కర్డ్గా సార్, డయామీటర్ అని ఎందుకు అంటున్నారు అంటారా? అనద్దు. ఎందుకు? ఏబి అనే కర్డ్ సెంటర్ ద్వారా పోతుంది, అది కర్డే, సర్కిల్కి అది కర్డే అవుతుంది, బట్ సెంటర్ ద్వారా పోతుంది కాబట్టి దానికి ఒక స్పెషల్ నేమ్ ఇచ్చుకున్నారు. ఏబి సెంటర్ ద్వారా పోతే కర్డ్ అనేది, సర్కిల్ యొక్క కర్డ్ అనేది సెంటర్ ద్వారా పాసింగ్ త్రూ సెంటర్ అనుకో, సర్కిల్ సెంటర్ ద్వారా పోయింది అనుకో, దాన్ని డయామీటర్ అనాలి అంతే. ఓకేనా? ఎస్ సార్, ఏబి అనేది సెంటర్ ద్వారా, డయామీటర్ ఆఫ్ సర్కిల్. సిడి ఈజ్ ఏ కర్డ్. సిడి ఈజ్ ఏ కర్డ్. ఓకే, సిడి కర్డ్. ఓకేనా? డన్. కర్డ్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఇగో సర్కిల్ రేడియస్కి ఈక్వల్ అయిందట. ఏసీ అండ్ బీడి ఇవి కూడా కర్డ్సే వెన్ ఎక్స్టెండెడ్ ఇంటర్సెక్ట్ ఎట్ ద పాయింట్ ఈ. ఇగో చూడండి సార్, ఈ
క్వశ్చన్ ఏమన్నాడు, ఏబి ఈజ్ ఏ డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. అవును సార్, ఏబి అనేది డయామీటర్, ఓకే బాగానే ఉంది. సిడి ఇస్ ద కర్డ్, ఇంకో సిడి అనేది కర్డ్, రైట్, ఎందుకంటే అది సెంటర్ ద్వారా పోవట్లేదు కాబట్టి దాన్ని కర్డే అన్నాం. సిడి కర్డ్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. అవును సార్, సిడి సిడి లెంత్ ఎంత అంటే దాని సరే ఈ సర్కిల్ యొక్క రేడియస్కి ఈక్వల్ అట, ఈ సర్కిల్ యొక్క రేడియస్కి ఈక్వల్ అట. అండ్ ఏసీ కర్డ్, బీడీ కర్డ్ నేను ఎక్స్టెండ్ చేస్తే, ఇగో ఏసీ కర్డ్ని ఎక్స్టెండ్ చేసా, బీసీ కర్డ్ని ఎక్స్టెండ్ చేస్తే అవి ఈ దగ్గర టచ్ అయ్యాయి, దానికి ఈ పెట్టుకున్నా. అయితే ప్రూవ్ దట్ ఈ ఏఈబి, ఇగో ఏఈబి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అని ప్రూవ్ చేయాలి. క్వశ్చన్ ఓకేనా? క్వశ్చన్ ఓకేనా? ఎస్ సార్ నో? క్వశ్చన్ ఓకేనా? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ ఇన్ ద క్వశ్చన్? ఎస్ సార్, ఏబి అనేది డయామీటర్ ఫ్రమ్ ద క్వశ్చన్ అండ్ సిడి ఈజ్ ఏ కర్డ్, ఓకే. దాని డిస్టెన్స్ ఎంత అంటే దాని దేనికి ఈక్వల్ అంటే ఈ సర్కిల్లో రేడియస్ ఏముందో దానికి ఈక్వల్. సార్ ఇక్కడ ఓసి రేడియస్ అనుకోవచ్చు సార్, అండ్ ఓడి కూడా రేడియస్ అనుకోవచ్చు. సో ఈ వాల్యూస్కి సిడి ఈక్వల్ అవుతుంది, ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట, మనం రాసుకుంటాం తర్వాత. అండ్ ఏసీ కర్డ్, బీడీ కర్డ్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తే, ఏసీ కర్డ్ని బీడీ కర్డ్ని ఎక్స్టెండ్ చేస్తే అవి ఈ అనే దగ్గర టచ్ అయ్యాయి, అప్పుడు ఏఈబి అనే ట్రయాంగిల్ ఫామ్ అయింది. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు యాంగిల్ ఏఈబి ఈజ్ ఈక్వల్ టు 60 degrees అని ప్రూవ్ చేయాలి. మన క్వశ్చన్ అది 60 degrees అని ప్రూవ్ చేయాలి, ఓకేనా? 60 degrees అని ప్రూవ్ చేయాలి. డన్నా? 60 degrees అని ప్రూవ్ చేయాలి, రైట్ సార్. జాయిన్ ఓసి, ఓడి అండ్ బీసీ. సార్ ఓసిని ఓ నుంచి వెళ్ళి సికి టచ్ చేసి జాయిన్ చేసా, అండ్ ఓ నుంచి డికి జాయిన్ చేసా, అండ్ సి నుంచి బికి జాయిన్ చేసా, ఆర్ బి నుంచి సికి జాయిన్ చేసా. ఇక్కడ ఏం చేసా అంటే ఓ నుంచి సికి జాయిన్ చేసా, ఓ నుంచి డికి జాయిన్ చేసా, బి నుంచి సికి జాయిన్ చేసా. ఇక్కడ ఓసి ఓడి అనేది రేడియస్ అవుతాయి అప్పుడు, అంతే కదా, ఓసి ఓడి అనేది రేడియస్. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఓడిసి ఈక్వలేటరల్, ఓడిసి ఇక చూడండి, ఓడిసి ఇక ట్రయాంగిల్ ఫామ్ అని చూడండి, ఓడిసి ట్రయాంగిల్, ఓకేనా? ఓడిసి, దేర్ ఫోర్ ఓడిసి ఈక్వలేటరల్ కాబట్టి సార్ ఇక్కడ ఈక్వలేటరల్ కాబట్టి ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏంటి, ఇది ఓడిసి అంటే ఏంటి? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి సార్? 3 యాంగిల్స్ 60 60 ఉంటాయి, 60 60 60. సార్ ఓడిసి ఈక్వలేటరల్ అంటే ఏంటి? ఇగో ఇది 60ఏ, ఇది 60ఏ, ఇది 60ఏ, మొత్తం కలిపితే 180 రావాలి. ఎస్ సార్, 180 వచ్చింది. 63 is 180. దేర్ ఫోర్ కాబట్టి యాంగిల్ సిఓడి, ఓ దగ్గర కూడా ఎంత ఉంటుంది? 60. దేర్ ఫోర్ ఈక్వలేటరల్ అయింది కాబట్టి సిఓడి ఈజ్ ఈక్వల్ టు 60. సార్ నేను సిబిడి సార్ సిఓడిని నేను ఎలా రాయొచ్చు? సిఓడిని నేను ఎలా రాయొచ్చు? సిఓడి 2 into సిబిడి సబ్టెండెడ్ యాంగిల్ ప్రాపర్టీ నుంచి వెళ్ళి సబ్టెండెడ్ యాంగిల్ ప్రాపర్టీ నుంచి వెళ్ళి నేను యాంగిల్ సిఓడిని నేను ఎలా రాయొచ్చు? 2 times ఆఫ్, ఇందాకనే చెప్పా డబుల్ అవుద్ది, చాలా థీరమ్స్ వచ్చాయి మనకి ఈ ప్రాబ్లం, డబుల్ అవుద్ది అంటే 2 times ఆఫ్ సిబిడి సిఓడిని 2 times ఆఫ్ సిబిడి అని రాయొచ్చు, యాంగిల్ సిబిడి. ఎస్ సార్, ఓకే. ఇది ఇటువైపు పోతే సిబిడి ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ సిఓడి, యాంగిల్ సిఓడి, అదే ఇక్కడ. ఓకే సార్, రైట్ సార్. నాకు ఇక్కడ సిఓడి ఎంత సార్? ఆల్రెడీ వచ్చేసింది. సిఓడి వాల్యూ ఎంత? 60 degrees. దేర్ ఫోర్ 1/2 into 60 degrees. 2 1s 2 30s. సిబిడి 30 degrees వచ్చింది. అగైన్ యాంగిల్ ఏసిబి ఇక చూడండి సార్, యాంగిల్ ఏసిబి సార్ ఇక్కడ B30 వచ్చింది. యాంగిల్ ఏసిబి 90, ఇక్కడ 30 సార్. ఇక్కడ మనకి సిబిడి అంటే ఏంటి సార్? సిబిడిలో ఇక్కడ 30 వచ్చింది, బి అనేది 30 వచ్చింది, ఓకేనా? బి అనేది ఇగో
సిబిడిలో బి అనేది 30 వచ్చింది, ఇక్కడి నుంచి ఇక్కడికి సార్. సిబిడిలో ఇగో ఇక్కడ 30 వచ్చింది, ఇక్కడ ఆల్రెడీ 60 ఉంది, ఇక్కడ సరే సబ్టెండెడ్ అయిపోయింది. అంటే ఏంటి, 60ని మధ్యలో కట్ చేసిందంటే ఇటు 30 ఇటు 30, అంతేనా? ఇటు 30 ఇటు 30. దేర్ ఫోర్ నాకు ఏసీబీ ఎంత అవుతుంది సార్? 30 + 60 ఏసీబీ. సి దగ్గర ఇగో ఇక్కడ 30, ఇదంతా 60 సార్, ఇగో ఇది 30 అవుతుంది సార్. ఆల్టర్నేట్ యాంగిల్స్ 60 + 30 ఎంత అవుతుంది సార్? 90. దేర్ ఫోర్ ఏసీబీ అంటే సి దగ్గర ఏసీబీ ట్రయాంగిల్ ఫార్మ్ చేసినప్పుడు సి దగ్గర 90 డిగ్రీస్ వచ్చేసింది, రైట్. బీఈసి బీసీఈ ఆర్ బీసీఈ సార్, బీసీఈ ఇగో ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే ఇప్పుడు బీసీఈ టోటల్ యాంగిల్ ఎంత సార్? 180. 180 మైనస్ ఏసీబీ సార్. నాకు బీసీఈ రావాలంటే 180 మైనస్ ఏసీబీ చేస్తా. ఇగో బీసీఈ రావాలంటే 180 మైనస్ ఏసీబీ చేశా, 180 మైనస్ ఏసీబీ. దేర్ ఫోర్ 180కి 180 మైనస్ 180కి 180 మైనస్ ఏసీబీ వాల్యూ ఎంత వచ్చింది సార్ నాకు ఇక్కడ? 90. 180 మైనస్ 90, దేర్ ఫోర్ 90. ఎస్ సార్. సిఈ విచ్ గివ్స్ సిఈబి. ఇంకా చూడండి సార్, సిఈబి కూడా నాకు ఏమవుతుంది సార్? 90. ఆల్రెడీ ఇక్కడ బి అనేది 30 వచ్చింది, బి 30 ఉంది, సిఈబిలో 30 ఉంది, మొత్తం 90 వచ్చింది నాకు, ఇదంతా 90 వచ్చింది. 90 మైనస్ 30 అవుతుంది అప్పుడు. దేర్ ఫోర్ 90 మైనస్ 30, 90 మైనస్ 30 60. దట్ ఈస్ యాంగిల్ ఏఈబి ఈజ్ ఈక్వల్ టు 60. దేర్ ఫోర్ సిఈబి అంటే ఈ దగ్గర ఎంత వచ్చింది? 60 degrees. దేర్ ఫోర్ AEB is equal to 60 degrees. AEB is equal to 60 degrees. Done na? Any doubts? Yes or no? Okay na? Okay na na? Okay na? Yes or no? Okay na? Done. Okay na? This is our class. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో మీ ఫ్రెండ్స్కి, బ్రదర్స్కి, కొలీగ్స్కి, సిస్టర్స్కి అందరికీ సెషన్ని షేర్ చేయండి అన్న, ఈ ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి. సో మనం ఈజీగా థీరమ్స్ని, ప్రూఫ్స్ని మనం నేర్చుకుందాం, ఓకేనా? సో రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం నాన్న. సో సైనింగ్ ఆఫ్, స్టే ట్యూన్, బాయ్. నేను పీడిఎఫ్ కూడా మీకు సెండ్ చేస్తున్నా, జాగ్రత్తగా చదువుకోండి, ఓకేనా? ఓకేనా గైస్?